79వ కీర్తనలో 4వ వచనం చూద్దాం. యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతనిది నాకు తెలుపు. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకునవచ్చున్నాను. నా దినముల పరిమాణం నువ్వు బెదిరంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నమ్మకమైన మా నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్న వాక్యం నీది ప్రభువా. నేను వట్టివాడను, మట్టివాడను, బలహీనుడను. మీరు బలపరిచి కృప ఎత్తుపట్టి వాడుకుని మీ దీవెనతో నింపండి. వాక్యంలో మీరు మాట్లాడండి అయా. మీకు మహిమ రావాలి ఆయన, మీకు ఘనత రావాలి. వాక్యం ద్వారా సహాయం చేయండి అయా. బిడ్డలు చక్కగా నేర్చుకోవడానికి కృపివ్వండి అయా. వారి హృదయంలో ఉన్నటువంటి చీపు విచారములు, బలహీనతలు అన్నిటి కొట్టివే. మంచిగా ప్రభు మీద చెవులు గ్రహించే మనస్సు బిడ్డలకించి వాడుకుంది. ప్రభువైన యేసునాథుని పేరిట ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యెహోవా నా అంతం ఎట్లున్నది. ఇక్కడ ప్రశ్న వేసుకుంటున్నాడు ఒక ఆయన పేరు దావీదు. నా అంతం ఎట్లున్నది, నా దినముల ప్రమాణం ఎంత అయింది నాకు తెలుపు. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకుని కోరుచున్నాను. ఎంత చక్కని ప్రార్థన ఇది ప్రియులారా, ఎంతో చక్కని ప్రార్థన. చాలామంది అనుకుంటారు, నేను మంచిగా జీవించాలి, చిన్నపిల్లలైతే మంచిగా చదువుకోవాలి, పెద్దవాళ్ళైతే మంచిగా యూనివర్సిటీ కాలేజీ పూర్తి చేసుకోవాలి, తర్వాత మంచిగా చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం సంపాదించుకోవాలి, తదుపరి వివాహం చేసుకోవాలి, మంచి స్నేహితు పురుషుడైతే స్త్రీని మంచి వారిని చేసుకోవాలి, మంచి కుటుంబంలో చేసుకోవాలి ఆలోచిస్తాం. తర్వాత పెళ్లి చేసుకున్న పిల్లల్ని ఎట్లుగా చదివించుకోవాలి ఆలోచిస్తాం. తర్వాత మరి మనకి పెళ్ళిళ్ళు బళ్ళు చేయడం అంతా అయిపోయినాక చివరికి అనగా మరి మన బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యం అనేటువంటి దశలలో మనము వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పటికీ ఆలోచించుకుంటాం. మరి ఎలాగా ఏంటి ఈ రోగాల నుండి, ఈ బాధల నుంచి, ఇబ్బందుల నుంచి, ఈ మోకాళ్ళ నొప్పుల నుంచి, రకరకాలైన ఈ బాధల నుంచి నేను ఎలాగ తప్పించుకోవాలి ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే అంతం గురించి ఆలోచించం. నా అంతము ఎట్లా ఉంది అని ఆలోచించం. ప్రియులారా, మరి మనం అనేక సార్లు దేవునికి ప్రార్థించినప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలి అనుకుంటుంటాం. ఇహలోక సంబంధమైన వాటిని ప్రతినిత్యం కూడా మనం అడుగుతూ ఉంటాం. అయ్యా ఉండటానికి ఇల్లు లేదు, ఇల్లు, అయ్యా కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, మంచి వస్త్రాలు లేవు, అయ్యా బిడ్డలు ఎలా పెంచుకోవచ్చు, మా పిల్లలు మంచి స్కూల్లో వేసుకోవాలి ప్రభు, దానికి సంబంధించిన ద్రవ్యం సమకూర్చి పెట్టు, అయ్యా చేసుకోవడానికి ఉద్యోగం లేదు, మంచి ఉద్యోగం లేవు ప్రభు, నాయన తినడానికి మంచి అయా ప్రభు తిండి నాయన, అయా అన్నీ మంచిగా ఇలాంటివన్నీ కూడా మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. నాకు ఈ సమస్య వచ్చింది ప్రభు, దీన్ని తొలగించు, ఈ రోగం వచ్చింది ప్రభు, దాన్ని స్వస్థపరచు ప్రభు, ఇలాగా మరి ప్రార్థించుకుంటూ ఉంటాం. అయితే మనము ఇహలోక సంబంధమైన వాటి గురించే ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాం. ఇహలోకంలో ఎలాగా ఏంటి అని ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రియులారా, కొందరు ప్రార్థించుట అంటే అడగడమే అనుకుంటూ ఉంటారు. ప్రార్థించటము అంటే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నా బిడ్డలకు అది కావాలి, నా భర్తకి ఇది కావాలి, నాకు ఒక మరి బండి కావాలి, లేకపోతే ఒక కారు కావాలి, ఇలాగా అస్తమానం ఏదో ఒకటి, లేకపోతే మరి మంచి స్థలం కావాలి, ఇలాగా ఏదో ఒకటి ఆలోచన చేసుకుంటూ ఉంటాం. అసలు మనం అనుకుంటూ ఉంటాం దేవుణ్ణి, అసలు ప్రార్థన అంటే ఇక అడగటమే అడగటం అనుకుంటాం. ఏది ముఖ్యంగా మనము అనగా రాజుల కోసమునో, ప్రభుత్వం కోసమునో, ప్రజల కోసమునో, లేదా ఈ లోక సంబంధితమైనటువంటి వాటి కోసమో, ముఖ్యంగా లేదా వ్యాధుల్లో ఉన్నవాడు, బాధల్లో ఉన్న వారి కోసమో,
లేకపోతే రక్షణ లేక ఇంకా అనగా దేవుడు నమ్ముకోకుండా ఉన్నవారు రక్షణ పొందని నిమిత్తము ఇలాంటి వాటి అన్నింటి కొరకు ప్రార్థన చేసుకున్న తరువాత అప్పుడు నీ కొరకు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోవాలి. అది ప్రార్థన రూలు. కానీ మనం ప్రారంభించడమే మన కుటుంబం కోసం మొదలెడతాం. మా బిడ్డలు బాగుండాలయ్యా, కుటుంబం బాగుండాలయ్యా, పిల్లలకు ఉద్యోగాలు కావాలయ్యా, పెళ్ళిళ్ళు కావాలయ్యా, అలాగయ్యా ఇలాగయ్యా అని మనం వ్యక్తిగతమైనటువంటి మన ప్రార్థన కోసమే ఎక్కువ ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. కానీ ప్రార్థనలో ఏముండాలి అని చెప్పాలంటే ముఖ్యంగా స్తుతి ఉండాలి. స్తుతి అంటే ఏంటి? మానవుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నది స్తుతి కొరకే. ఎందుకంటే దేవుడు స్తుతుల మీద ఆశీనుడు. మానవుడు స్తుతించాలి దేవుణ్ణి. అందుకని స్తుతి పుస్తకాలు కూడా చాలా రాశారు. ఇప్పుడు ఈ మధ్య స్తుతి పుస్తకాలు చాలా ఉన్నాయి. స్వస్థపరచువాడా నీకు వందనాలు, అలాగే మరి యెహోవా నిస్సి నీకు వందనాలు, యెహోవా రఫా నీకు వందనాలు, యెహోవా షాలేం నీకు వందనాలు, ఉన్నవాడా అనువాడా నీకు వందనాలు, లోకాన్ని సృష్టించిన దేవా నీకు వందనాలు. ఇట్లాగా దేవుని నామాన్ని పదే పదే ఉచ్చరిస్తూ చేసేదాన్ని స్తుతి అంటాం. మరి ఆ స్తుతి అనేది మన ప్రార్థనలో ఉంటుందా? హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఇప్పుడు మనం స్తుతించాం. ఇంత క్రితము చక్కగా ఆరాధన నడిపించారు బిడ్డలు. మరి చక్కగా మరి దేవుని స్తుతించాం. మనం ఎక్కువగా దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని కొనియాడాలి. స్తుతిలో అనగా ప్రార్థనలో స్తుతి ఉండాలి, ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత అంటే ఏంటి? మరి కృతజ్ఞత అంటే చేసిన దాన్ని ప్రియులారా ఇది చేసావు ప్రభువా నీకు ఎన్నో వందనాలు అని చెప్పడమే కృతజ్ఞత. అంటే చేసిన మేలును మర్చిపోకుండా చెప్పడం కృతజ్ఞత అంటారు. కృతజ్ఞత అంటే చేసిన దాన్ని మర్చిపోవడం. కృతజ్ఞత అంటే అనగా చేసిన దాని గురించి నీవు మళ్ళా దేవునికి ప్రభువా ఇది చేసేవని చెప్పి ఈ యొక్క సంతోషాన్ని వ్యక్తపరచడం కృతజ్ఞత అంటే చేసిన దాన్ని మర్చిపోయి అనగా వ్యతిరేకులు అవడం కృతజ్ఞత. తర్వాత మరి ప్రార్థనలో స్తుతి ఉండాలి, కృతజ్ఞత ఉండాలి, ఆరాధన ఉండాలి. ప్రియులారా ఆరాధన ఉండాలి. ఆరాధన కూడా ప్రార్థనలో ఒక భాగమై ఉంది కాబట్టి అది ఉండాలి. ఆరాధించాలి అనగా అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడైన దేవుడిని అనగా కోట్ల దేవదూతలు, 4 జీవులు, 24 మంది పెద్దలు, మరి ఎంతో మంది అనగా గాన ప్రతిగానాలు చేస్తూ దేవుని నామాన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని అనగా మరి ప్రత్యేకంగా కొనియాడబడుతున్నటువంటి ఆ తండ్రిని ఆ పరలోక దేవదూతలు సైన్య సమూహము ఆరాధించినట్లుగా నీవును కూడా ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో ఆరాధన ఉండాలి, నీ ఒంట్లో ఆరాధన ఉండాలి, నీవు ఆరాధన చేయాలి. తర్వాత చివరి పాయింట్ ఏంటంటే అప్పుడు అనగా అడగాలి. అయ్యా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. అప్పుడు దేవునికి నీ యొక్క విధానం తెలుసు, నీ బాధ ఏంటో తెలుసు, నీ ఇబ్బంది తెలుసు, నీకు ఇక్కట్లు శోధనలు బాధలు నీకు రోగము నీకున్న సమస్యలన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన అన్నీ కూడా నీ పట్ల ఎంతో మేలు చేస్తాడు ప్రార్థన ద్వారా, అడుగుట ద్వారా. అది ఆధ్యాత్మిక విషయాల అవసరతల కొరకై ఎక్కువగా అడగాలి. అయ్యా మా చర్చిలోకి అది కావాలయ్యా, లేకపోతే మా చర్చిలో నాయన నేను వెళ్ళి అయ్యా చర్చిలో పనిచేసి భాగ్యాన్ని ప్రసాదించు నాయన, లేకపోతే చర్చిలో ఈ వస్తువు అవసరంగా ఉంది ప్రభువా, కాబట్టి ఆ వస్తువు ఒకవేళ ఈలుగా ఉంటే నేనే కొనిచ్చేట్టుగా నాకు ఆ మనసు తెలుగు నాయన, లేకపోతే మరి చర్చిలో ఈ రకంగా మరి చాలా పేదవాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు ప్రభు, వాళ్ళకి ఏదైనా మేలు చేసేటట్లుగా నా హృదయాన్ని తెరువు ప్రభు. ఇట్లాగా ఆధ్యాత్మిక విషయమైనటువంటి చింతను కలిగి ఉన్నట్లయితే చాలా మంచిది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దావీదు ఇచ్చట ఒక చక్కని ప్రార్థన చేయించున్నాడు. ఏమని? యెహోవా నా అంతము ఎట్లున్నది, అయ్యా నేను ఇప్పుడు రాజుగా ఉన్నాను, సకల సౌఖ్యాలు అనుభవిస్తున్నాను, మంచి మంచి మందిరాల్లో ఉంటున్నాను, అంతఃపురాలు నివాసం చేస్తున్నాను, ఎంతో మంది భార్యలు నాకు ఉన్నారు, ఎంతో గొప్ప ఆహారం నేను తింటున్నాను, ఎంతో గొప్ప ఘనతను నేను పొందాను, అన్ని బాధలు ఉన్నాయి, కానీ అయ్యా నా అంతం ఎట్లున్నది, తెలుపుము నా అంతము నాకు
తెలుపుము నా ఆయు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయు ఎంతో, తెలుపుము ఎంత వరకుడనో, తెలుపుము ఎంత వరకుడనో, తిరిగి కలిగి ఉన్నాను నేను, తిరిగి ఉన్నాను పరవాసిని జగమున, పరవాసిని జగమున ప్రభువ, కరచుచున్నాను నీ దారి, నా గురి నీవే నా ప్రభువ, నా గురి నీవే నా ప్రభువ, నీ దరికి చేరను నేను, నీ దరికి చేరను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చక్కని ప్రార్థన, నా అంతము ఎట్లున్నది ప్రభువా. మరి మనం ఇప్పుడు బాగానే బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం, కానీ నా అంతం ఎట్లున్నది ప్రభువా నువ్వు అడుగుతున్నావా? అసలు నా అంతం ఎట్లా ఉంది? అసలు నేను చచ్చిపోయిన తర్వాత నా బ్రతుకు ఎట్లాగా? నేను చనిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు ప్రియులరా, మరి చనిపోయే ముందు పిల్లలకి ఆస్తి సంపాదించాలను, లేకపోతే నేను సంపాదించుకోవాలను, లేకపోతే దాని గురించి దీని గురించి మేడలు కట్టుకోవాలను, విద్యలు కట్టుకోవాలను, లేకపోతే ఈ యొక్క ఎర్త్క్యూక్స్ భూకంపాల నుంచి తప్పించుకోవాలను, వేడుక నుంచి తప్పించుకోవాలను, వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా సక్రమంగా ఎవరికి వాళ్ళు మంచి ఏర్పాటు చేసుకున్నారు, తప్పులేదు. కానీ అసలు మనం చనిపోతే మన అంతము ఎలాగా? నేను చచ్చిపోతే ఇప్పుడు నేను భక్తి లేకపోతే, దేవుని యందు భయం లేకపోతే, లేకపోతే మరి మంచిగా దేవుని స్తుతించి గనపరచకపోతే, దేవుని క్రమశిక్షణతో ఆరాధించకపోతే, నా బ్రతుకు నేను వెళ్ళిపోయి నరకంలోనే పడిపోవాలా? నా గతి ఏంటి? నా అంతం ఏంటి? నా అంతము పరలోకం కాదా? నా అంతము నరకమేనా అని చెప్పి మనము దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడగాలి. కాబట్టి మరి అంతము నాకు తెలుపు నాయనా అని చెప్పి అంటున్నాడు. ఒకరి జీవిత ప్రారంభ దినము కంటే వారి అంతమే చాలా ముఖ్యమైనది ప్రియులారా. ఒక జీవితం ఒకడు పుట్టడం కంటే మరి ప్రియులారా చనిపోవడమే. అసలు చనిపోయిన రోజున ఏడుస్తాం మనం, కానీ అప్పుడు ఆ ఏడుపుకు విలువ లేదు నన్ను అడిగితే. కానీ పుట్టినరోజున పిల్లాడు ఏడుస్తూ పుడతా ఎందుకని ప్రియులరా? అసలు ఏడవలసింది పుట్టినరోజునే. కారణం ఏంటంటే పుట్టినరోజు మనం నవ్వుతాం, సత్య రోజున ఏడుస్తాం. అసలు పుట్టినరోజుని ఎందుకు ఏడవాలి అని అంటే, అయ్యా ఈ లోకంలోనికి వస్తున్నావు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని రకాలైనటువంటి అనుభవించాలి. దీనికోసం ఈ జాగ్రత్త పొట్ట కోసం ఎంత సంపాదించాలి, ఎన్ని అబద్ధాలు ఆడాలి, ఎన్ని దొంగతనాలు చేయాలి, అలాగే ఎంతమంది మీద సాడీలు చెప్పాలి, ఎంతమంది మీద అసూయ, ద్వేషం, అన్యాయం, అక్రమం, మోసం, ఇవన్నీ కూడా జయించుకుంటూ ఈ దిక్కుమాల లోకం, దరిద్ర లోకం, పాప లోకములకు అయ్యా వచ్చేస్తున్నావు కొడుకా లేకపోతే కూతురా. కాబట్టి నీకు ఇక్కడి మీద ఎన్ని బాధలను నిజంగా మనము ఈ మాయిదారు లోకము, ఈ దుర్మార్గము లోకములోకి ఆ పిల్లాడు పుడుతున్నాడు, ఆ పిల్ల పుడుతుంది కాబట్టి ఎంతవరకు కడుపులో శుభ్రంగా ఉన్నావయ్యా, ఇక్కడి నుంచి ఎన్ని మాటలు వినాల్సి వస్తుందో, ఎన్ని అబద్ధాలు వినాల్సి వస్తుందో, ఎన్ని దుర్మార్గాలు చేయాల్సి వస్తుందో అని చెప్పి ఏడవాలి. సత్యనారాయణ కోసం ఎందుకు ఏడవకూడదంటే ఆయన ముగించుకుని పోయాడు, ఇక టాటా బై అనుకుంటే వెళ్ళిపోయాడు. ఇక ఆ చచ్చిపోయినటువంటి ఆయన గురించి బాధ లేదు. ఎందుకంటే చచ్చిపోయిన గండ్రగొట్టల నుంచి డమ బాధి ముక్కలుగా తరిగినా వాడికి ఏం తెలవదు. అసలు ఇంకోమని చెప్పిన, చచ్చిపోయినటువంటి వాడికి భూమి మీద ఏ వత్తు లేదు, ఏ పాలు లేదు, అసలు వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి భూమి మీద జరుగుతున్న దేని మీద కూడా చచ్చిపోయినటువంటి వాడికి వంతు లేదు, పాలి పంపులు లేవు. కాబట్టి చచ్చిపోయినోడు ఇంకేమో, అందుకనే చచ్చిపోయినోడికి సువార్త చెప్తారు కొంతమంది, బాగా ఎక్కువ చచ్చిపోయినోడు సువార్త ఏం చెప్తారు? చచ్చిపోయినోడు అది రక్షణ ఎందుకు? ఇంకా చచ్చిపోయినోడికి రక్షణ లేదు. ఇక ఏకంగా గోతులోకి వెళ్ళిపోవడమే. గోతులోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రాణమేమో గాలిలో కలిసిపోద్ది, మన్నేమో మనలో కలిసిపోద్ది, ఆత్మేమో దేవుడు తను దయచేసిన దేవుడి యొద్దకు వెళ్ళిపోద్ది.
అంతా సజీవుగా జరిగిపోతూ ఉంటుంది, అట్లా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇంకా ఆయన గురించి మనం శ్రద్ధ తీసుకోవాల్సిన పని లేదు, ఆయనకి రక్షణ అవసరం లేదు. ఒక ఆయన వచ్చి అంటున్నాడు సభ దగ్గరికి వచ్చి, అయ్యా మా నాన్నగారు ఇప్పటికైనా మారుమోసి పొందేది చూడండి, ఇంకేం మారుమోసి పొందుతాడు దేవసం, ఇంకా అంతా అయిపోయాడు. ఇక మా నాన్నగారు మారుమోసి అప్పుడు పొందుతాడు. మారుమోసి పొందుతా అన్నవాడే ఎంత బారు కట్టేమో బీడీ కట్ల, ఒక కట్టేమో ఏంటమ్మా చుట్ల కట్ట, ఓ బారుదేమో సీసా అమ్మా, ఓ టీ తాగుతాడంటే ఇష్టంగా టీ, కొంచెం టీ ఒక కప్పులో టీ అమ్మా, తర్వాత ఒక సీసాకాయ, తర్వాత కోడి మాంసం బాగా తింటాడంట. మరి ఆ తినేది అయ్యాక చాక కూరగాయలు తినరాటంటాడు, ఎక్కువ మాంసం తింటారు తాగేవాడు. అయ్యి ఇక అవన్నీ అక్కడ పెట్టారు. నేను పెళ్ళిపోయిందని వెళ్ళి చూసినప్పటికీ అన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడ పోయి పడిపోయింది నేను చూసుకున్నాను, వెళ్ళినప్పుడు అన్నీ ఉన్నాయి. నాతోనేమో మేమంతా భక్తిగా ఇంకా అట్టా ఇట్లా. అసలు ఈనాడు భక్తి విషయం చెప్పలేకపోతున్నామండి. ఎవడు భక్తుడు ఎవడు భక్తుడు చెప్పలేకపోతున్నాం. రీలరా ఎంకమ తిన్నాడు బండి వస్తుందంటే ఎంకమ తిన్నాడుతో, తర్వాత ఇంకో బండి వస్తుందంటే ఇంకో బండితో, తర్వాత నాగుల చవితి వచ్చినంత నాగుల చవితితో డ్యాన్స్ చేసేవాడితో నాగుల చవితి, అన్ని రకాలు అన్ని చేద్దాం. ప్రార్థనకు వచ్చాం ఏమంటాడు దేవుడు మాట, అన్నీ చేస్తా నన్ను చూడండి ఎంతగా. అసలు తప్పండి, ఏది పడదు. కొంతమంది తేడా వచ్చినప్పుడు మసీదులకు వెళ్తారు, 3 గులాల దారాలు తెస్తారు, రక్షణలు కడతారు. అయితే అసలు ఏంటండి, నీ దేవుణ్ణి ఎంత చిన్నగా చూస్తున్నావు, నీ దేవుణ్ణి ఎంత అసలు అసహించుకుంటున్నావు. నువ్వు ఇంకో దేవుడి దగ్గరికి అన్నీ చేస్తున్నావు అంటే ఈ దేవుణ్ణి అసహించుకున్నట్టే. ప్రియులరా గమనించండి, నువ్వు తల్లివై ఉన్నావు, తల్లి కాకోకుండా నిన్ను అమ్మ అనుకోకుండా ఇంకొక దగ్గరికి వెళ్ళి అమ్మ అంటే నీకు ఎంత బాధ వేస్తుంది. నేను కన్నాను, పెంచాను, పెద్ద చేశాను, ఎంత దాన్ని చేశాను, నీకు సిగ్గులేదంటే సన్నాస అట్లాంటి దాన్ని అమ్మంట పెట్టే, నేను కంటే నన్ను అమ్మ అన్నారు. అవును, దేవుడు కూడా అంతే అనుకుంటాడు. నేను ఇంత పోషిస్తున్నాను, మరిస్తున్నాను, పెంచుతున్నాను, అలాగే రోగాలు పోగొడుతున్నాను, బాధలు పోగొడుతున్నాను, ఇబ్బందులు పోగొడుతున్నాను, కష్టకాలంలో ఆదుకుంటున్నాను, అన్నీ నేను చేస్తాంటే మళ్ళీ నువ్వేళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి అట్టా మళ్ళీ దగ్గర ఇచ్చేస్తున్నావు. ఎంత దుర్మార్గులవే, ఎంత వేషధారులని దేవుడు కూడా ఖచ్చితంగా అనుకుంటాడు. జాగ్రత్త. నీ భక్తిలో తేడా వస్తే దేవుడు వార్చలేడు. నీ భక్తిలో తేడా వస్తుందేమో, నువ్వు తప్పిపోతున్నావేమో, భక్తి విషయంలో భయం లేకుండా ఉన్నావేమో, ఏ దేవుడైనా ఒకటే అనుకుంటున్నావేనో. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను పరిశుద్ధుడు, నేను తప్ప వేరే దేవుడు నీకుండరాదు అన్నది వాక్యం క్లియర్గా. నేను తప్ప వేరే దేవుడు లేడు. మరి ఇన్ని తెలుసుకొని అతను శుభ్రంగా ప్రార్థనకు వచ్చి తెలుసుకున్నాం, మళ్ళీ అన్నీ చేస్తున్నాం. ఏంటది అసలు భక్తి లేనటువంటి ప్రియ జనాంగమా, ప్రియమైనటువంటి భక్తులారా, మీకు అందరికీ వందనాలు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నా చెడ్డ పేరు తెచ్చేటట్టు ఉండకూడదు. నిన్ను చూసి లోకం ఏమనుకుంటారో తెలుసా? ఒకసారి ఏమై ప్రార్థనకి వెళ్తుంది, మరి ఎట్లా చేస్తుందండి అనుకుంటారు. ఆ పాస్టర్ గారు కూడా బుద్ధి లేదు. ముందు ఈ పాస్టర్ గారు తిరిగిపోతారు. పాస్టర్ గారు చెప్పట్లేదా అటు చేస్తుంటే ఆ పాస్టర్ గారికి బుద్ధి లేదు. అసలు ఆమె చేస్తుంది, ఈడేం చేస్తాడు, ఈ పాస్టర్ గారు ఏం చేస్తాడు. మరి ఎట్లాగా పాస్టర్ గారికి సంఘానికి పేరు చేస్తారు, పాస్టర్ గారికి పేరు చేస్తారు, నీకు పేరు తెలుసుకుంటావు అనగా మళ్ళీ పైపెచ్చు దేవుళ్ళనేమో నీకు దేవుడు ఆశీర్వాదం రావు. ఎన్ని బాధలండి, ఎందుకండి? అందుకనే దేవుని కృపను బట్టి ప్రియులరా, ఉన్నది ఉన్నట్టుగా మీతో నేను చెప్తున్నాను. అనగా ఒకరి యొక్క ప్రారంభ దినము కంటే వారి యొక్క అంతము ఎంతో మేలైనదే. అంతం ఎంతో. అందుకనే దావీదు ఇంత జ్ఞాని అయినా, మరి దావీదు కూడా ఏమో మాట్లాడుతున్నాడంటే నా అంతం ఎట్లున్నదో నాకు తెలుసు ఆయన. అందుకని అంటాడు, మరి 82వ కీర్తనలో కూడా 7వ వచనం ఏదో ఉంది, దాంట్లో కూడా అంటాడు ఏమని, అయ్యా అందరూ పోవు మార్గంలో నేను పోవచ్చున్నాను. అందరూ వెళ్ళిపోయినట్టు నేను కూడా వెళ్ళిపోతున్నాను, నాకంటూ గొప్పతనం ఏమీ లేదు. అందరూ వెళ్ళిపోయేటట్లే నేను వెళ్ళిపోతున్నాను. రాజులని చెప్పి నాకేమో మరణం అంటే ఏంటండి? మర్యాదలైంది. మరణం ఏంటి తెలుసా? మర్యాదలైంది. ఏ వయసులోనైనా ఎక్కడైనా తల్లి కాళ్ళగాడను, తల్లి గర్భంలోనో, తల్లి యొక్క ఏమండి బాల్యం, యవనము, కౌమార్యం, వృద్ధాత్వం, ఏ దశలోనైనా సరే మరణం నేను చంపేస్తుంది. మరణము ఏ మాత్రము కూడా పోనీలే అని చెప్పి జాలినది మరణానికి లేనే లేదు. అందుకని మరణము అనేటువంటిది ఉందని గుర్తుపెట్టుకో. ఆ మరణము ఆదాము చేసిన పాపాన్ని బట్టి మరణము అందరికీ సంప్రాప్తం అవుతుంది. కానీ ఒకటి అయితే
ఆ మరణమును తప్పించుట యెహోవా వశమని కూడా దేవుని వాక్యంలో ఉంది. అందులో ఇంకో మాట కూడా ఉందండి, మంచి మాట. ఏం మాట తెలుసా? యెహోవా భక్తుల యొక్క మరణం ఆయన దృష్టికి విలువైనది. ఎలాంటి మరణం అంటమ్మా? యెహోవా భక్తుల యొక్క మరణం. There are separated from the spiritual relation with God, that is called spiritual death. That man is going to spiritual way. I am the way, I am the truth, I am the life. ఎవరైతే దేవునితో సమతుల్యము కలిగి దేవుని యొక్క కృపలో ఎదుగుతూ ఆయన సహవాసంలో ఎదుగుతూ ఆయన కొరకు జీవిస్తూ అట్టి వారు ప్రియులారా దేవుని కలిగి ఉన్నారు. కాబట్టి అది ఆత్మీయమైన మరణం. ఆత్మీయ మరణం పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని రాజ్యంలో ఉంటారు. అయితే ఇక్కడ అందుకని ప్రసంగి గ్రంథంలో 7:8 అంటాడు, అమ్మా ఏమనంటాడు? కార్యారంభం కంటే కార్యాంతము మేలు అంటాడు. అనేకులు మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులు అవుతున్నారు. ప్రియులారా గమనించండి అమ్మా, ఆ మొట్టమొదటిలో బ్రహ్మాండంగా ఉంటుంది. అమ్మో భక్తి, ప్రార్థన, అది ఇది ఇది అది. ప్రియులారా గమనించండి, సోరం కొడుకు చిన్న కొడుకు ఉన్నాడు, చెప్పిన పర్లేదు నాకేం బాధ. మొట్టమొదటిలో అమ్మగారు చెప్పేది, అమ్మగారు నేను చాలా ఇష్టం, అలా అమ్మమ్మ ఆమె చెప్పేది, ఏమని చెప్పేది? అయ్యా తెల్లా నిలుతున్నాడయ్యా 4 గంటలకి, ఏం ప్రార్థన చేస్తున్నాడయ్యా, చేసి 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 బాగా చేసి 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 ఏమైంది? చివరికి అడుగాడు. అర్థమైందా? ప్రియులారా ఉద్రేకములో ఉన్న భక్తి భక్తి కాదండి, మీరు అర్థం చేసుకోండి. ఉద్రేకములో ఉన్న భక్తి భక్తి కాదు. ఉద్రేకం 4 రోజులు ఉంటుంది, 5 రోజులు ఉంటుంది, 10 రోజులు ఉంటుంది, 4 రోజులు ఉంటుంది, మా ఉంటే సంవత్సరం ఉంటుంది, అంతే. ఉద్రేకం భక్తి కాదండి. ఎప్పుడు ఒకే రకమైన భక్తి అన్నా ఉండాలి. బాగా పరిగెత్తున్నాడు అని చెప్పి పరిగెత్తాడు, బాగా పరిగెత్తున్నాడు, బాగా విపరీతంగా పరిగెత్తున్నాడు, సాయం చేస్తాడు, అక్కడి నుంచి మరి దేవుడు నెమ్మదిగా వెళ్తాడు. మామూలుగా నెమ్మదిగా వెళ్తున్నాడు, ఆడు వెళ్తానే ఉంటాడు. అలాగే మన యొక్క భక్తి విషయంలో కూడా ఉద్రేకమైనటువంటి భక్తి ఉండకూడదండి. అది దేవుని రాజ్యములకు చేర్చదు ప్రియ. అది ఉద్రేకమైనటువంటి భక్తి మనిషిలో ఉండకూడదు. అనగా ఎప్పుడు కూడా నీ భక్తి కాన్స్టెంట్గా ఉండాలి, ఒకే రకంగా ఉండాలి. ఒకప్పుడు పెరగడం, ఒకప్పుడు తరగడం ఉండకూడదు. ఒకప్పుడు ప్రార్థనకి వెళ్ళటం, ఒకప్పుడు మానేయటం ఉండకూడదు. ఒకప్పుడు దేవుడు అంటే బూతులు తిడతాం, ఒకప్పుడు అంటే దేవుడు అంటే ఇష్టపడటం ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధిలో నీ బ్రతుకు ఎప్పుడు కూడా సమానత్వం కలిగి ఉండాలని మరి మరి దేవుని యొక్క సన్నిధి ద్వారా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఉన్నాను. గలతీ పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. గలతీ 3:3 చూడండి ఏం చెప్తున్నాడు, ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి ప్రియులారా. పౌలు గారు చెప్తున్నాడు, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుతుందా. మొట్టమొదటి ఎట్లా ప్రారంభిస్తున్నామంటమ్మా? ఆత్మానుసారముగా, ఎంతో భయముతో, ఎంతో భక్తితో, ఎంతో వణుకుతో, ఎంతో జాలితో, ఎంత బాగా అనగా మొట్టమొదటిగా ఎంతో బాగుంటుంది. నేను చెబుతాం, పెళ్లి చేసేటప్పుడు మైసూర్ పాక్ అంటేనంట, మైసూర్ వెళ్ళాడంట. భార్య చెప్తే తేటకి, అమ్మో మా ఆవిడ చెప్పింది ఎట్టగా అని మైసూర్ వెళ్ళాడంట. ఎల్లుడు రాలేదంటే చెప్పి 3 రోజులు దాకా చూస్తే మైసూర్ వెళ్ళాను, ఇదిగో మైసూర్ పాక్ తెచ్చాను. అది తెచ్చిన 3 రోజులు కాదే వాసన పట్టినప్పుడు రీలేరా మైసూర్ వెళ్ళి వచ్చాడంట. బందర్లు అంటుంటే బందరు వెళ్ళాడంట. ఏది తర్వాత ఏమయ్యా తింటాకి ఏమలేవు ఇంట్లో కంటే ఏమలేకపోతే ఏం చేయమంటావు అన్నాడంట. కనీసం రావకపోతే ఏమైనా తెచ్చుకోలేను, తెప్పించుకుని మానేసుకుని. చూడండి, కాన్స్టెంట్గా ఉండాలి. ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలమ్మా? కాన్స్టెంట్గా ఉండాలి. అంతేగాని కాసేపు భక్తి అటు కాసేపు ఇటు అలా ఉండకూడదు. ఆత్మానుసారంగా ఆరంభించి అనగా శరీరానుసారంగా పరిపూర్ణలు అవ్వకూడదు ప్రియులారా. కాబట్టి దావీదు అంటున్నాడు, దేవా నన్ను దీవించితివి, గొర్రెల దొడ్లో ఉన్న నన్ను రాజసింహాసనానికి తెచ్చావు, శత్రువులను జయించుటకు ఇంతవరకు బలమునిచ్చితివి కదా. దేవా నా అంతం ఎట్లున్నది,
అయ్యా ఎంతో మంది శత్రువులను జయించే శక్తిని నాకు ఇచ్చావు, నీ బలాన్ని నాకు ఇచ్చావు నాయనా. అయితే అనగా రాజ్యాలు నా రాజ్యంలో కలిపావు. నేను ఎవరి మీద ఓడిపోకుండా నీ యొక్క అనగా పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి ఘనంగా వాడుకున్నావు. అయితే ప్రభువా ఇదంతా బాగానే ఉంది, రాజ్యాన్ని సంపాదించుకున్నాను, కొడుకును సంపాదించుకున్నాను, భార్యను సంపాదించుకున్నాను, ఆస్తి సంపాదించుకున్నాను, ఐశ్వర్యం సంపాదించుకున్నాను, అన్ని సంపాదించుకున్నాను. కానీ అయ్యా మరి ఇన్ని సంపాదించుకున్నాను కానీ నా యొక్క అంతము ఎట్లున్నది? ప్రియులారా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దావీదు చాలా గొప్ప వ్యక్తి. కానీ ప్రియులారా తను చేసినటువంటి అనగా పాపాన్ని బట్టి ఏమైంది తెలుసా? మొదటి కొడుకుని దేవుడు చంపేశాడు. అదే కాదండి, తన యొక్క పాపము ఎప్పుడు కూడా తన వెంట ఉండి తను చుట్టుకుంటూనే వచ్చింది. కొడుకును చంపేయడానికి దావీదు మీదకి వచ్చాడు. అబ్షాలోము చంపేయడానికి ఎంతంటే చంపేసేవాడే ఆ రోజున. కానీ మస్తకి వృక్షం పై పట్టేసింది. అబ్షాలోము చాలా జుట్టున్నవాడు, చాలా జుట్టు, మంచి అందగాడు. ఎంతంటే గాడిద మీద వెళ్తున్నాడు. ఆ దినాల్లో రాజులు కూడా గాడిద మీద వెళ్ళేవాడు. అయితే మస్తకి వృక్షము తనకున్నటువంటి ఆ యొక్క ముళ్ళు తను చుట్టేసినాయి, పైకి లేపేసింది, గాడిద వెళ్ళిపోయింది. యావాశ్వం పడినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, సైనికుడు, దావీదుకి ఇష్టపడేవాడు. వాడు బాణం పెట్టి కొట్టి చంపేశాడు. లేకపోతే ఆ రోజున ఆయన చేతులు చచ్చిపోవాల్సిందే. అలాగే అగోనియా, అమ్నోను, వీళ్ళందరూ కూడా దుర్మార్గపు బిడ్డలు పుట్టారు. ప్రియులారా దుర్మార్గ బిడ్డ సొంత చెల్లినే అనగా దుర్మార్గంగా మానభంగం చేసిన దుర్మార్గులు దావీదు కొడుకులు అయ్యారు. ప్రియులారా చాలా మంది భక్తిపరుల యొక్క కొడుకులు కూతుళ్ళలో నుంచి భక్తి లేనటువంటి బిడ్డలు పుట్టారు. ఏలి కొడుకులు దుర్మార్గాలు చేశారు, చాలా దుర్మార్గం పనులు చేశారు. తర్వాత సమూయేలు ఎంతో గొప్పవాడు, కానీ తన కొడుకులు లంచం పట్టుకుని అనగా మన ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు. ప్రియులారా ఈ రీతిగా అనగా మనం బాగున్నామే అనుకోకూడదు. మన యొక్క బిడ్డలు ఎలా ఉన్నారు, మన కుటుంబం ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, అవి ఇలాగా మనము ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియులారా ఈ దావీదు అంటున్న మాటలు ఏంటంటే, ప్రభువా నా అంతం ఎట్లున్నది నాకు తెలియచే, ఈ లోకములో నా జీవిత దినములు ఎంతో కొద్దిమైనవో నాకు తెలుపమని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా దినాలు ఎలా ఉన్నాయో నాకు నేర్పించాయా. అవును ఈ దినాలు ఎట్లా ఉన్నాయమ్మా, ఎలా ఉన్నాయి, ఎంత ఘోరంగా ఉన్నాయి. శ్రీలాగా మన పేపర్లో చూస్తే ఆయన బాగా ఉన్నవాడు, కోటీశ్వరుడు. ఆయన చాలా ఫ్యాక్టరీలు అవి ఉన్నాయి. అయితే మరి ఆస్తి ఇవ్వలేదని చెప్పి, ఆస్తి సరిగా పంచలేదని చెప్పి మనవడు వెళ్ళి తల్లి కొడుకు ఇద్దరు వెళ్ళారంట. తల్లి ఏమో టీ పెడతారు, లోపలికి వెళ్ళింది. బాగా ఉన్నవాడు కోటీశ్వరుడు, పెద్ద పేపర్ వేసారు ఆయన. అయితే ఆయన్ని మరి ఓట్లు పొడిసి ఒక్కడే ఉన్నాడు అనగా బయట టీకి వెళ్ళింది. ఇంతలో ఇక ఆ పొడిసి ఆ ముసలాయిని చంపేశారు, అంత కోటీశ్వరుని చంపేశారు. ప్రియులారా తండ్రుల్ని ఇప్పుడు ఎక్కువగా ఏమొచ్చిందో ఏమో రోగం, కానీ అసలు తల్లిదండ్రులను ఎక్కువ చంపేస్తున్నారండి, ఎక్కువ. మరి పెన్షన్ తీసుకున్నటువంటి తల్లి పెన్షన్ ఇవ్వలేదని తల్లిని పొడిచేస్తున్నారు. అనగా మరి గమనించండి ఈ దినాల్లో ఎంత భయంకరంగా ఉన్నాయంటే రోజులు. ప్రియులారా మీరు ఆలోచించాలి. ఎందుకంటే నా రాకడకు ముందు ఇలాంటివన్నీ జరుగుతాయని చెప్పి దేవుడు చెప్పాడు. అనగా నా రాకడకు ముందు ఇలాంటివి జరుగుతాయి. అనగా ఏమి మానవులందరూ కూడా ఇష్టానుసారంగా జీవిస్తారు, వరుస వాయువు లేకుండా జీవిస్తారు. మరి ఇలాగా కాబట్టి మరి నా అంతం తెలుపమని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడు. ఇహమందు నీ జీవిత దినములు ఎంత అల్పమైనవో నువ్వు గ్రహించుతున్నావా అని చెప్పి మన మీద మనం ప్రశ్నించుకోవాలి. అంతవరకు క్రీస్తు కొరకు సాక్షిగా జీవించాలని చెప్పి మన ఆశ ఉండాలని చెప్పి దేవుడు మనల్ని కోరుకుంటూ ఉంటున్నాడు. ప్రియులారా చూడండి ఇక్కడ కీర్తన గ్రంథంలోనే 39వ కీర్తనలో 5వ వచనం చదవండి. నా జీవిత పరిమాణము నీవు బెత్తుడంతగా చేసి ఉన్నావు అంటున్నాడు. బెత్తుడంతా అంటే ఎంతమ్మా? బెత్తుడు అంటే ఎంత? 4 ఏళ్ళు. ఇది బెత్తుడు అంటారు. బెత్తుడంతా చేసి ఉన్నావు. కాబట్టి అల్పమైన నరుని ఆయుష్ అనగా బెత్తుడంటే 4 ఏళ్ళు, 4 దశల్లో ముగిస్తుంది అని అర్థం. ఈ 4 ఏళ్ళు 4 దశలకు సూచన. 1 బాల్యము, 2 యవ్వనము, 3 కౌమారము, 4 వృద్ధాప్యం. ఈ 4 దశలలో అంతమైపోద్ది మానవుని జీవితం. దావీదు మరి ఇక్కడ
90వ కీర్తన 10వ వచనంలో ఏమనుంది? మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే, అది త్వరగా గతించిపోవును, మేము ఎగిరిపోవుదుము. ప్రియులారా గమనించండి, మన ఆయుష్కాలము దేవుడు ఎంత చేశాడంటమ్మా? 70 సంవత్సరాలు. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. అమ్మా మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. మరి అందరికీ ఎక్కువ బతికింది ఆయనే. ఆ తర్వాత మనుషుని యొక్క ఆయుష్ తరుగుతూ వచ్చింది. అమ్మా ఆ తరుగుతూ మోషే కాలంకి వచ్చేటప్పటికి 120 సంవత్సరాలు అయింది. అమ్మా మోషే బతికిన సంవత్సరాలు ఎన్ని? 120 సంవత్సరాలు. మరి ద్వితీయోపదేశకాండం 34:7 ఉందమ్మా. తర్వాత కాలేబు నాటికి వచ్చేటప్పటికి కాలేబుకి 80 సంవత్సరాల వయసులో చచ్చిపోయినట్లుగా చూస్తున్నాం. అదే దావీదు దగ్గరకు వచ్చేటప్పటికి దావీదు బ్రతికినటువంటి సంవత్సరాలు అన్నీ కూడా ఏంటంటే 70 సంవత్సరాలు. చూడండి, తగ్గుతూ వచ్చింది. కాబట్టి ఈనాటికి మన బలము, మన ఆయుష్ 40 సంవత్సరాలు లేక దేవుని కృప ఉంటే 50 సంవత్సరాలు అని చెప్పి మనం చెప్పవచ్చు. ఒకవేళ ప్రభు రాక ఆలస్యమైతే మన తరువాత తరువారు ఆయుష్ 30 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 40 సంవత్సరాలు కూడా రావచ్చేమో అని చెప్పలేము. ఎందుకనంటే భూమిలో సారం తగ్గిపోతూ ఉంది, గాలిలో కలుషితం ఎక్కువైపోతూ ఉంది, నీరు కూడా కరువైపోతూ ఉంది. ప్రియులారా సూర్యుని యొక్క వేడిని ఓజోన్ పొర కట్ అయిపోవడం మూలంగా తీక్షణంగా వేడి కిరణాలు భూమి మీద పడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం చూస్తే అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అంటున్నాడు. రేపు 80 సంవత్సరాలు కూడా ఉంటామో ఉండవో? 80 సంవత్సరాలు ఉండవు. ఇప్పుడు వాళ్ళు ఎంతండి 40 సంవత్సరాలకే చచ్చిపోతున్నారు కొంతమంది. ప్రియులారా మరి కాలుష్యం ఎక్కువైపోయింది. ఢిల్లీలో చాలా భయంకరమైన కాలుష్యం అంటండి, రోజు వార్తల్లో చెప్తున్నారు. అలాగే మన కాలుష్యం ఉన్న నగరాల్లో మన విజయవాడ కూడా చేరింది. ఇప్పుడు మా విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కాలుష్యం మూలంగా ఎక్కువ మంది చచ్చిపోవడానికి అవకాశం ఉందని చెప్పి శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనుషుడు 10 సంవత్సరాలు బాలుడుగా 40 సంవత్సరాలు వేసుకోండి, మొత్తం మంచిగా ఉండేది. 40 సంవత్సరాల్లో 10 సంవత్సరాలేమో ఆడుకుంటూ బ్రతుకుతున్నాడు. ఒక 10 సంవత్సరాలేమో యవనస్తుడిగా నాకేంటే మేసాలు తిప్పుకుంటూ వెర్రవీగుతూ బతుకుతున్నాడు. ఇంకో 10 సంవత్సరాలేమో కుటుంబీకుడిగా ఆ కష్టాలు ఈ కష్టాలు, చదువుకోవడం, సంపాదించడం, బిడ్డలు పోషించుకోవడం, పెళ్లి చేయడం, ఈ యొక్క కుటుంబ సమస్యలతో బ్రతుకుతున్నాడు. మరో 10 సంవత్సరాలు అనగా వృద్ధులుగా వ్యాధులతో బాధలతో మూలుగుతూ బ్రతుకుతున్నాడు. కాబట్టి ప్రియులారా ఈ మాత్రపు భాగ్యానికి మనుషులెంతో వెర్రవీగుతూ ఈ లోకంలో ఏమేమి సంపాదించుకోవాలని, అనుభవించాలని ఆరాటపడుతున్నాడు. కానీ ఈ బ్రతుకు అతి త్వరగా గతించిపోతుందన్న సత్యాన్ని మానవుడు గ్రహించలేకపోతున్నాడు. ఒక మనుషుని అంతము సమాధి కాదని, మనుషుని యొక్క మరణం తరువాతనే నిజమైనటువంటి జీవితము మనుషునికి ఉందని అనగా గ్రహించలేకపోతున్నాడు. నరుని ఆయుష్ ఆవిరి వంటిదని, అది గతించిపోయేటువంటి నీడ వంటిదని మానవుడు అనుకోలేకపోతున్నాడు. ప్రియులారా కీర్తన గ్రంథం 103:15 కూడా ఏమంటున్నాడు? 103:15 అమ్మా, నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, వాడు పూయను ఆ చోటు దాని నెరగదు. మా ఆయుష్ పొద్దున మొలిసి సాయంత్రములకు వాడిపోయే పువ్వు లాంటిది. పువ్వు ఏం చేస్తుంది? ఉదయకాలం ప్రకాశమానంగా ప్రకాశిస్తుంది, సాయంకాలానికి ఆ పువ్వు వాడిపోతుంది. మన బ్రతుకులు కూడా అంతే ప్రియులారా. మనము అనగా యవ్వన ప్రాయములు ఎంతో అందంగా ఉంటాం, కానీ వృద్ధాప్యం వచ్చేటప్పటికి ముడతలు పడిపోయి అనగా రోత అయిపోయి పాడైపోయి అనగా బద్దమైపోతే ఇప్పుడు కాకినాడ చూడండి ప్రియులారా, 40 సంవత్సరాలకి వాడు ముసంతరం అయిపోతారు. తాగి తందనాలాడి రకరకాలుగా ఉన్నవాళ్ళు అయిపోతారు. అయితే ఇక్కడ యోబు గ్రంథంలో యోబు అంటున్నాడు, యోబు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నాడు. యోబు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం, నా దినములు నేతగాని
నాడి కంటెను వడిగా గతించిపోవచ్చునవి. నా 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 యొక్క దినములు ఎట్లా ఉన్నాయి అంటే నేతనేసేటువంటి నేతగాడి యొక్క ఆ నాడి కంటే వాడిగా అయిపోతా ఉన్నది అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 14వ వచనంలో ఏమనుంది అమ్మా? యాకోబు 4వ అధ్యాయం 14వ వచనంలో చదవండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది అంతలో మాయమైపో ఆవిరి వారిని బ్రతికి చెప్పుకునేవారని. చూడండి మన బ్రతికి ఎట్లా ఉందటండి. అనగా ఇక్కడ మన జీవం ఏ పాటిది అని చెప్పంటున్నాడు దావీదు. అయితే ఇక్కడ యాకోబు చెప్తున్న మాట ఏంటంటే, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి లాంటి వారు అంటున్నాడు. ఇంత అల్పమైన మన యొక్క ఇహలోక జీవితం కొరకు మనము బహుగా ప్రయాసపడుతుంటమే కానీ మరణము తరువాత మరి ఉన్న నిత్య జీవితాన్ని మనము చాలా ఆలోచించకుండా ఉంటున్నాం. అసలు నేను చనిపోయినాక ఏమవుతాను, నేను చనిపోయినాక నరకానికి వెళ్ళిపోతానేమో అన్న భయం ఎవరికి లేదు. ఇప్పుడు నేను చనిపోయినాక నరకానికి వెళ్ళిపోతానేమో, అందుకని ముందుగా శ్రద్ధపడి మరి జీవితాన్ని బాగు చేసుకోవాలి, బ్రతుకును బాగు చేసుకోవాలి, అనగా పరలోకానికి వెళ్ళే మార్గంను ఇప్పటి నుంచే సరి చేసుకోవాలి అని చెప్పి నువ్వు డబ్బులు దాచుకున్నట్టుగా, బంగారం దాచుకున్నట్టుగా, బట్టలు దాచుకున్నట్లుగా ప్రియులారా, ఈ యొక్క మన చచ్చిపోయిన తరువాత మనం పరలోకానికి వెళ్ళడానికి సంబంధించినటువంటి నీతి కార్యాలు మనం దాచుకోలేకపోతున్నాం ప్రియులారా. అందుకనే అనగా ఇక్కడ కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటి కోడిగుడ్డుని కింద జారి వేసి విడిచితే అది వెంటనే పగిలి దానిలోని సొనంతా కూడా కారిపోతుంది కదా. అలాగే కొంచెం పెద్ద కోడిగుడ్డి ఆకారంలో ఉన్న ఒక మనుషుల తలపై కనుక దెబ్బ తగిలితే, లేక ఒక లారీయో ఏదో టైరు తన యొక్క తల మీదకి ఎక్కితే తల పగిలిపోయి ప్రాణం పోతుంది. అది ఎంత మేధావి తలైనా, ఎంత గొప్పవాడి తలైనను ఒక క్షణంలో పగిలిపోతుంది. కనీసం గుడ్డు పగిలిపోతే ఆ గుడ్లో నుంచి వచ్చినటువంటి సొన జాగ్రత్తగా తీసుకుని అట్టనే వేసుకోవచ్చు. అమ్మా ఆమ్లెట్ అన్నా వేసుకోవచ్చు, కానీ మనుషుడు తల పగిలితే మనుషుడు ఎందుకు పనికిరాడు. కాబట్టి నీ ప్రాణములు, నీ సకల వశములు, సకల మార్గము ఏ దేవుని వశంలో ఉన్నావో ఆయనను మనం గుర్తించాలని చెప్పి దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనంలో ఉంది. కాబట్టి నీ ప్రాణము ఎవరి వశంలో ఉందో, కాబట్టి ఆలోచించుకున్నట్లయితే నువ్వు మరణించిన తరువాత జీవించవలసిన నిత్య జీవితం కొరకు మనం సిద్ధపడడానికి ముందుకు వెళ్తున్నాం. కాబట్టి నా తెలుపుము, నా ఆయువు ఎంతో తెలుపుము, నేనెంత అల్పుడను. కాబట్టి మన జీవితము
మరి ఎలా ఉంది ఏంటని చెప్పి మనం ఆలోచన చేసుకొని దేవుని యొక్క రాకడకు ముందే మనం సిద్ధపడి మన బ్రతుకు మన జీవితాన్ని మార్చుకుని విశ్వాసంతో ప్రభుని ఎదుర్కొని ఆయన రాజ్యంలోకి వెళ్ళినప్పుడు మనం నరకంలోకి పోకుండా పరలోక రాజ్యంలో మనం అందరికీ ప్రవేశించదుము గాక. దేవుడి మాటలు దీవించుగా. ఆమేన్.